అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. తల్లికి వందనం గురించి ఎన్నికల ముందు మంచి మంచి పనుడు ఒక ఆయన ఉన్నాడు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? చిట్టికి కూడా 15,000 వస్తుంది ఇంకో సంవత్సరం. మీకు 18,000 వస్తుంది, మీకు 18,000 వస్తుంది. అమ్మా హ్యాపీ కదా? ఓకే ఓకే ఓకే. విన్నారు కదా ఆయన చెప్తున్నాడు 15,000 15,000 15,000 15,000 15,000. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. ఎన్నికల కోసం మనం రాజకీయాలు చేస్తాం తప్పితే ప్రజల కోసం రాజకీయాలు చేయం. జగన్ గారు చెప్తున్నాడు కదా ఇంకేంది. ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి జగన్ గారికి వ్యతిరేకత విపరీతంగా ప్రజల్లో ఉంది. నువ్వు అనేది ఏంటాడు మాట్లాడితే? మామూలుగా హోల్సేల్ మార్కెట్ లో పిలుస్తూ ఉంటారు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఏంటయ్యా అంటే 15,000 15,000 15,000 15,000 ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూస్ యాపీయే కదా అన్నాడు. ఎవరు యాపీ? అన్నాయన యాపీ. అటు చూడు బే. ఎన్నికల కోసం మనం రాజకీయాలు చేస్తాం తప్పితే ప్రజల కోసం రాజకీయాలు చేయమని జగన్ గారు చెప్తున్నాడు కదా ఇంకేంది. దీనికి మీరు ఏమంటారు సార్? ఏదో తప్పైపోయింది అంతే. ముందు ఒక ఎస్కార్ట్, వెనక ఒక పైలట్, గన్మెన్లు, పెద్ద కారు, నెత్తి మీద లైటు, సెక్రటరియట్ ఆఫీసు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ. ఎవరు హ్యాపీ? ఆ సైకిల్ మీద కనపడ్డాయన హ్యాపీ. మళ్ళీ సైకిల్ ఎక్కట్లా. తనొక్కడే హ్యాపీగా ఉంటే, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమంతా హ్యాపీగా ఉంటే కాదు. నువ్వు ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి. వాళ్ళు మాత్రం అన్హ్యాపీ, మీరు మాత్రం హ్యాపీ. అంతా బాగానే ఉంది. నేను ఏంటో ఎందుకు అడుగుతున్నానంటే GOMS నంబర్ 29 ఫ్యూచర్ ఉంది. తల్లికి 15,000, తల్లికి వందనం. వాస్తవంగా ఈ పథకం ఎక్కడది? జగన్మోహన్ రెడ్డి గారి పథకం, అమ్మఒడి పథకం. అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం ఎంకరేజ్ చేయరా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు. మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. 10 రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వుతానే ఉంటాడు, 2,000 నోటు మీద గాంధీ తాత నవ్వుతానే ఉంటాడు. అలా అని చెప్పి రెండు ఒకటే. దేని వాల్యూ దాని. ఒకరైతే 15,000, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 40,000, నలుగురైతే 60,000. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? నిజమే. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. తల్లికి వందనమే, తల్లికి మాత్రమే వందనం, పిల్లలందరికీ పంగనామాలు. ఏంటి బాబు అన్న ఇంకోసారి? తల్లికి వందనమే, తల్లికి మాత్రమే వందనం, పిల్లలందరికీ పంగనామాలు. జనాల్ని మోసం చేయటంలో మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. అదే సినిమాలో చెప్తాడు ఆయన ఎవరో. అది కూటమి డైలాగే. వాడికి ఏంటి బ్రో, వాడు ఎర్రిపుక్కు ఎన్నైనా చెప్తాడు. 6 అడుగులు బుల్లెట్ అని. 6 అడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను. నా చివరి కోరిక నన్ను మంచి అనిపించేట్టు చేయమని చెప్పని కొడుకుని అడిగా అంట. అది అవదమ్మా. కొడుకు ఆలోచించి అతనికి ఒకటే తట్టింది. తండ్రి చేసినటువంటి చండాలం కంటే ఇంకా 100 రెట్లు చండాలం చేస్తే గానీ మా నాన్నకి మంచి పేరు రాదని చెప్పని కొడుకు అక్కడి నుంచి చేయని దుర్మార్గం లేదు. చివరికి ప్రపంచం అంతా కూడా వీడి తండ్రి పోయినట్టు నయం రా బాబు, వీడు మరీ సప్పగా చండాలంగా ఉన్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా అని చెప్పని మాట్లాడుకుంటే తండ్రి ఆత్మ శాంతించిందంట. పోన్లే నా కొడుకు చివరి రోజుల్లో నా మాట తీర్చాడు. ఇదే నా పాలిటిక్స్, ఇదే నా తండ్రిని చూసి నేను నేర్చుకున్న హిస్టరీ. అది చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.
మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన